గైస్ వెల్కమ్ టు క్రిక్ చాట్ వెంకటేష్. ఇండియన్ క్రికెట్కి ప్రధాన పోషకులు ఎవరు? మెయిన్ స్టేక్ హోల్డర్స్ ఎవరు? బీసీసీఐనా, బ్రాడ్కాస్టర్సా, లేకపోతే అడ్వర్టైజర్సా? వీళ్ళెవ్వరు కాదు. ఇండియన్ క్రికెట్ ఈరోజు వేల కోట్ల రూపాయల వ్యాపారంగా మారింది. క్రికెట్లో ఇండియాని మించిన సంపన్న దేశం లేదు అంటే దానికి కారణం ఎవరంటే ఈ అభిమానం. క్రికెట్ని విపరీతంగా ప్రేమించే అభిమానుల వల్లనే ఇండియాలో క్రికెట్కి ఎంత క్రేజ్ వచ్చింది. క్రికెట్ ద్వారా బోల్డంత మంది బతుకుతున్నారు. క్రికెట్ ఒక ఇండస్ట్రీగా మారింది. అంతా బాగానే ఉంది, కానీ వాట్ దే ఆర్ గెటింగ్ ఇన్ రిటర్న్? ఇంత సంపద సృష్టికి కారణమైన మన ప్రేక్షకులకి దక్కుతున్నది ఏంటి? నథింగ్ అట్ ఆల్. వాళ్ళని ఒక గడ్డి పోచను తీసి పారేస్తారు. వాళ్ళు డబ్బు చేసుకోవడంలో వీళ్ళని ఒక సమిధలుగా వాడుకుంటున్నారు తప్ప వాళ్ళ బేసిక్ రిక్వైర్మెంట్, వాళ్ళ మనోభావాలను మాట్లాడడం కానీ నిజంగా వాళ్ళ మనోభావాలు దెబ్బతీస్తారు. దే ఆర్ ప్లేయింగ్ విత్ ద ఎమోషన్స్. మీరు చూడండి, హైదరాబాద్లో మ్యాచ్లు అవుతున్నాయి. టికెట్ల కోసం క్రికెట్ ఆన్లైన్లో ఎప్పుడు స్టార్ట్ అవుతాయో తెలియదు. రోజుకి 10 సార్లు లేదా వాట్సాప్ మెసేజ్ చూసుకున్నట్టు మనం ఆ పేటిఎం ఇన్సైడరు అదే బుక్ మై షో చూసుకుంటున్నాడు. ఎప్పుడు ఓపెన్ చేస్తారు, సడన్గా ఒక్కసారి టికెట్లు ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసిన విత్ ఇన్ మినిట్స్ మీకు ఆ న్యూస్ చేరే లోపల టికెట్స్ అయిపోతాయి. ఎందుకంత తొందరగా అయిపోతున్నాయి? హాట్ కేక్స్లో ఎందుకు అమ్ముడుపోతున్నాయి? వేల టికెట్లు. హైదరాబాద్లో కెపాసిటీ 30,000 పైన ఉంటుంది. ఆ 30,000 టికెట్లో మీరు కామన్ పబ్లిక్ పెట్టిన వాటిలో, ఇక్కడ ఎక్కువ కాంప్లిమెంటరీలు కూడా ఇవ్వరు కదా ఐపీఎల్కి, ఇచ్చిన వాటిలో మీకు కనీసం ఒక 20,000 టికెట్లు ఉన్నాయనుకోండి, లేకపోతే 15,000 ఉన్నాయనుకున్నాం కామన్ పబ్లిక్కి సేల్ పెట్టినవి. మరి అవి ఎక్కడ పోతున్నాయి టికెట్లు? ఎవరికి పోతున్నాయి టికెట్లు? అంత క్విక్గా విత్ ఇన్ సెకండ్స్ అలా అయిపోతున్నాయి. సరే, టికెట్లు అయిపోవడం విషయంలో వాళ్ళు ఏదో గోల్మాల్ చేస్తున్నారు కానీ మనకు ఆధారాలు లేవు. దాని గురించి మనం ఎక్కువ మాట్లాడదు. చాలామంది అనేది ఏంటంటే కావాలి మళ్ళీ ఇస్తున్నారు, బ్లాక్ మార్కెట్ చేస్తున్నారు ఫ్రాంచైజీలు కానీ లేకపోతే అసోసియేషన్స్ కానీ. అంటే అన్ని చోట్ల, నాట్ ఓన్లీ మన దగ్గర కాదు, అన్ని చోట్ల చేస్తున్నారు అని న్యూస్ పేపర్లో రోజు స్టోరీస్ వస్తున్నాయి. కానీ కామన్ పబ్లిక్ నష్టపోతున్నారు. వాళ్ళకి టికెట్ దొరకట్లేదు. కొంతమంది ధోని మ్యాచ్ చూద్దాం అనుకుంటారు, కొంతమంది విరాట్ కోహ్లీ అభిమానులు ఉంటారు, రోహిత్ అభిమానులు ఉంటారు, సంజు శాంసన్ అభిమానులు ఉంటారు. కానీ వాళ్ళకి టికెట్స్ దొరకట్లేదు. ముఖ్యంగా ఈ స్టార్ ప్లేయర్స్ ఉండే ధోని, కోహ్లీ లాంటి ప్లేయర్స్ ఉండే మ్యాచ్లకి అయితే టికెట్లకి విపరీతమైన డిమాండ్ ఉంది. కానీ ఎవరికి ఎక్కడ టికెట్ ఉండట్లేదు. బ్లాక్లో కొనుక్కోవాల్సి వస్తుంది. పెద్ద అమౌంట్లు, 20,000, 30,000. వీళ్ళంతా ఎక్కువ మంది యంగ్స్టర్ స్టూడెంట్స్ ఉన్నారు దాంట్లో. అది ఇప్పుడిప్పుడే ఉద్యోగాల్లో చేరిన వాళ్ళు ఉన్నారు, లేదా ఉద్యోగాల కోసం వచ్చి హైదరాబాద్ నగరంలో ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ ఇన్ని డబ్బులు పెట్టుకుని ఎలా వెళ్తారు? బ్లాక్లో ఎలా వాళ్ళ అభిమానం చంపుకోలేక బ్లాక్లో కొనుక్కుని వెళ్తున్నారు. ఎంత అన్యాయమైన పరిస్థితి ఇది. నిజంగా చాలా బాధ అనిపిస్తుంది ఇదంతా చూస్తుంటే. సరే, అదొక ఆస్పెక్ట్. సెకండ్ ఆస్పెక్ట్ ఏంటంటే టికెట్స్ ప్రైసెస్ ఏంటి, చాలా హైగా ఉన్నాయి. ఎందుకు అంత డబ్బులు పెట్టాలి? హైదరాబాద్లో నేను మొన్న ఓపెన్ చేసి చూశాను. నేను టికెట్ పర్చేస్ చేయలేదు. హయ్యెస్ట్ టికెట్ అంతా 35,000 అంతా ఉన్నది. ఇంకా ఎక్కువ ఉందేమో, నాకు కరెక్ట్గా నాకు గుర్తులేదు. ఇప్పుడైతే అప్పుడు టికెట్ సోల్డ్ అవుట్ అయినాయి కాబట్టి ఇప్పుడు కనబడట్లేదు. హయ్యెస్ట్ టికెట్ 35,000 అంతా ఉంది. అంత పెట్టడం ఏంటి హైదరాబాద్లో ఆర్సీబీ మ్యాచ్కి? అంటే ఆ టీంని బట్టి పెడుతున్నారు, దాంట్లో ఉన్న స్టార్ అట్రాక్షన్ బట్టి కొన్ని మ్యాచ్లకి ఎక్కువ టికెట్ ప్రైజెస్ పెడుతున్నారు. ఇష్టం వచ్చినట్టు పెంచేస్తున్నారు. 35,000, 30,000, 40,000 ఏంటి? నేను వేరే కూడా చూశాను. మీకు వీలైతే షార్ట్స్ షేర్ చేస్తాను, స్క్రీన్ షాట్స్. పేటిఎం ఇన్సైడర్లో, బుక్ మై షోలో, తర్వాత టికెట్ జీనీలో ఉన్నాయి ఈ ఫ్రాంచైజీల టికెట్లు. వేరు ఒక్క ఫ్రాంచైజీ ఒక్క దగ్గర. వాంఖడేలో అప్పర్ లిమిట్ 15,000 ఉంది. కేకేఆర్ ఈడెన్ గార్డెన్స్లో 28,000 ఉంది. లక్నోలో ఎల్ఎస్జీ వాళ్ళది 25,000 హైయెస్ట్ చెప్తున్నాను. పంజాబ్లో తక్కువ ఉంది. పంజాబ్లో నేను చూసిన మ్యాచ్కి, పంజాబ్ వర్సెస్ ముంబై మ్యాచ్కి 8,500 మాత్రమే ఉంది హైయెస్ట్ టికెట్. గుజరాత్లో హైయెస్ట్ టికెట్ 20,000 ఉంది, కానీ స్టార్టింగ్ టికెట్ 500 ఉంది. సో ప్లస్ జిఎస్టీ అది యాడ్ అవుతుంది, కానీ స్టార్టింగ్ చాలా తక్కువ పెట్టారు వాళ్ళు. సో ఇలా మనకి విపరీతమైన రేట్లు ఉన్నాయి. టికెట్లు ఇవి మ్యాచ్ టికెట్ల, ఫ్లైట్ టికెట్ డొమెస్టిక్ కూడా కాదు. ఇది ఫారిన్ వెళ్ళి వచ్చినట్టు 35,000 పెట్టి 3 గంటల మ్యాచ్ చూడడం ఏంటంటే నాకు అర్థం కాదు. 30,000, 40,000 పెట్టి వాళ్ళు అనొచ్చు ఫ్రాంచైజీలు ఏం సమర్థించుకోవచ్చు అంటే, అలా టికెట్లు కొనేవాళ్ళు దే కెన్ ఎఫోర్డ్. మంచి రిచ్ పీపుల్ ఉన్నారు హైదరాబాద్లో, బోళ్ళంత మంది రిచ్ పీపుల్ ఉన్నారు, బడ ఫిల్మ్ స్టార్స్ ఉన్నారు, పొలిటీషియన్స్ ఉన్నారు, ఇండస్ట్రియలిస్ట్ ఉన్నారు. అలాంటి వాళ్ళు, ఆ ఎలిట్ సెక్షన్స్ ఆఫ్ ది సొసైటీ వాళ్ళు కొనుక్కుంటారు అలా టికెట్లు అని మీరు అనుకుంటున్నారు అని వాళ్ళు
సమర్థించుకోవచ్చు. కానీ ఎవరికైతే 1000 రూపాయల టికెట్లు 1500 రూపాయల టికెట్లు దొరకలేదు, కామన్ ఫ్యాన్ కూడా ఏదో సొప్పో చేసి కూడా తన ఫేవరెట్ ఆటగాడు విరాట్ కోహ్లీ మ్యాచ్ చూడాలి, ధోని మ్యాచ్ చూడాలని చెప్పి టికెట్లు కొనుక్కునే ప్రమాదం కూడా ఉంటుంది. ఇది ఒక రకంగా ఏంటంటే వాళ్ళే బ్లాక్ మార్కెట్లో అమ్ముతున్నట్టుగా అనిపిస్తుంది. అంతంత డబ్బులు పెట్టడం టికెట్లకి ఒక అప్పర్ లిమిట్ పెట్టాలి. బీసీసీఐ షుడ్ కీప్ అన్ అప్పర్ లిమిట్ ఫర్ టికెట్, సీలింగ్ పెట్టాలి. మీరు టికెట్ల ప్రైస్లో 15,000 దాటనివ్వద్దు, అట్ ద మోస్ట్ 20,000 దాటనివ్వద్దు. అది కూడా కొద్ది టికెట్లు మాత్రమే. ఆ 20,000 కొద్ది టికెట్లు ఎవరైతే ఎలీట్ సెక్షన్స్ ఉంటారో వాళ్ళ కోసం మీరు పెట్టండి. ఇంకా అయితే వాళ్ళకి ఇంకా ఎఫోర్డ్ చేయగల కార్పొరేట్ బాక్స్లోకి వెళ్తారు. సో అంతే తప్ప మీరు ఇంత అమౌంట్స్, ఇంత ఎగ్జాబిటెంట్ అమౌంట్స్ పెడితే కామన్ పబ్లిక్ కదా ఇప్పుడు మ్యాచ్ చూడడానికి వాళ్ళ అభిమానాన్ని సొమ్ము చేసుకోవడం భయంకరంగా సొమ్ము అవసరం ఫ్రాంచైజీ నాకు అర్థం కాదు. ఎందుకంటే ఒకప్పుడు ఐపీఎల్ స్టార్ట్ అయినప్పుడు అంటే 10 years రైట్స్ సోనీతో ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళకి వచ్చిన అమౌంట్ తక్కువ, బ్రాడ్కాస్టింగ్ నుంచి వాళ్ళకి ఎక్కువ డబ్బులు వస్తాయి. ఈ టికెట్ల అమ్మకం వాటిగా బ్రాడ్కాస్ట్ నుంచి డబ్బులు మీద వాళ్ళు ఎక్కువ డిపెండ్ అయినప్పుడు మొదట్లో వాళ్ళకి ఈ బ్రాడ్కాస్టింగ్ రైట్స్ తక్కువ అమౌంట్కి వెళ్ళాయి కాబట్టి ఫ్రాంచైజీలు ఖర్చులు ఎక్కువ, ఆదాయం తక్కువ ఉండేది. ఆఫ్టర్ మ్యాచ్ పార్టీలు ఉండేవి, చాలా ఖర్చులు ఉండేవి. తర్వాత ఆ ఖర్చులన్నీ కట్ డౌన్ చేశారు, చాలా ఎఫిషియెంట్గా వెళ్తున్నారు ఇప్పుడు. ప్లస్ వాళ్ళకి బ్రాడ్కాస్టింగ్ రైట్ ద్వారా వచ్చే డబ్బులు విపరీతంగా పెరిగినాయి. ఎప్పుడైతే 50,000 రూపాయలు పైగా బ్రాడ్కాస్టింగ్కి వెళ్తున్నాయో దాంట్లో డిజిటల్ వాళ్ళు, లీనియర్ వాళ్ళు పోటీలు పడుతున్నారో దీనివల్ల బోల్డ్ అని డబ్బులు వస్తున్నాయి బీసీసీఐకి. ఆ డబ్బుల్లో ఆ లయన్ షేర్ బ్రాడ్కాస్టింగ్ రైట్స్ సేల్ ద్వారా వచ్చే అమౌంట్లో సింహభాగం ఈ ఫ్రాంచైజీలకే వెళ్తారు. సో వాళ్ళందరూ కూడా మంచి లాభాల్లో ఉన్నారు, బ్రహ్మాండమైన లాభాల్లో ఉన్నారు. ఎంత లాభాల్లో ఉన్నారంటే వాళ్ళు వేరే దేశాల్లో కూడా టీంలు కొనుక్కుంటారు. సౌత్ ఆఫ్రికా లీగ్ జరిగితే అక్కడ, దుబాయ్లో లీగ్స్లో అన్ని చోట్ల పెట్టుబడులు పెడుతున్నారు. అక్కడ కూడా వాళ్ళు టీమ్స్ని ఓన్ చేసుకుంటున్నారు. సో ఏంటంటే వాళ్ళ దగ్గర వాళ్ళకి విపరీతంగా లాభాలు వస్తున్నాయి. ఇన్ని లాభాలు వస్తున్నప్పుడు మీరు ఈ కామన్ పబ్లిక్ పట్టుకొట్టడం ఏంటంటే నాకు అర్థం కాదు. మీరు వేరే రకంగా సంపాదించుకోండి, వేరే మీకు ఎన్ని మార్గాలు ఉన్నాయి. ఇవి నథింగ్, ఇవి మీకు పీనట్స్, చిల్లర కూడా. మీకు గేట్ కలెక్షన్ ద్వారా వచ్చే డబ్బులు, టికెట్ల అమ్మకం ద్వారా వచ్చే డబ్బులు మీకు చాలా చిల్లర పెక్కులు అండి. వీటి కోసం మీకు అంతంత కోట్లాది రూపాయలు వస్తున్నప్పుడు ఇక్కడ ఈ గేట్ కలెక్షన్ గురించి అంత కక్కుర్తి వ్యవహారం ఏంటో నాకు అర్థం కావాలి. దీని గురించి బీసీసీ ఏదైనా చేయాలి, ఖచ్చితంగా చేయాలి. ఒకప్పుడు ఫ్రాంచైజీలకి సరిగ్గా ఇన్కమ్ లేక వాళ్ళ ఓనర్సే బెట్టింగ్కి వెళ్ళి ఆ రాజస్థాన్, చెన్నై టీం బ్యాన్ అయిపోవడం కూడా మనకు తెలుసు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. దే ఆర్ సిట్టింగ్ ప్రిటీ, దే ఆర్ వెరీ వెరీ హ్యాపీ ఫైనాన్షియలీ, దే ఆర్ వెరీ వెరీ హ్యాపీ. వీళ్ళలో చాలామంది పబ్లిక్ ఇష్యూకి వెళ్ళే అవకాశం కూడా ఉంది. లైక్ ఇన్ అదర్ ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్లో వాటిలో అన్ని పబ్లిక్ ఇష్యూ వెళ్తారు వాళ్ళు. సో పబ్లిక్ లిమిటెడ్ కంపెనీస్గా మారే అవకాశం ఉంది. అంత క్రేజ్ ఉంది, అంత మంచి లాభాలు ఉన్నాయి. మీరు కామన్ పబ్లిక్ని ఎందుకు ఇలా అన్యాయం చేస్తారు? మెయిన్ స్టేక్ హోల్డర్స్ వీళ్ళ వల్లే కదా క్రికెట్ సర్వైవ్ అయ్యేది. క్రికెట్ సో దీంట్లో నాకు 2 సజెషన్స్, వీడియో చేసే ఉద్దేశం ఏంటంటే 2 సజెషన్స్. ఒకటి ఏంటంటే అప్పర్ లిమిట్ పెట్టండి, కనీసం 20,000 దాటనివ్వదు, 20,000 దాటనివ్వద్దు. దానివల్ల మీరు కంపెనీలే కొనుక్కున్నారంటే అది భ్రమ మాత్రమే. బ్లాక్లో కూడా 20-30,000 పెట్టి కొనుక్కున్న వాళ్ళు నాకు తెలుసు, నేను చూశాను. అలాగే డైరెక్ట్గా ఇలాగే మంచి చోట టికెట్ దొరుకుతుందంటే అవైలబుల్ ఉన్నాయంటే వెళ్ళి 30,000 కూడా కొనుక్కుంటారు. ఈ చిన్న టికెట్లు తొందరగా అయిపోతాయి, పెద్ద టికెట్లు అవైలబుల్ ఉంటాయి కాబట్టి అన్నీ ఏదో చేసి ఆ టికెట్ కూడా కొనుక్కుంటారు. క్రేజ్ అలాంటిది. సో మీరు చాలా చాలా అన్యాయం చేస్తుంది క్రికెట్ బోర్డు, బీసీసీఐ. ఇంకోటి ఏంటంటే ఇంకోటి కూడా చేయాలి. ఎన్ని టికెట్లు అమ్ముతున్నారు, క్విక్గా అమ్ముడైపోతున్నారు అంటున్నారు కదా, అన్నీ పెట్టారా? మీరు పెట్టకుండా ఫ్రాంచైజీలు ఏమన్నా బ్లాక్ మార్కెట్కి తరలిస్తున్నారా, వేరే సోర్సుల ద్వారా అమ్ముకుంటున్నారా అనేది కూడా, ఎన్ని టికెట్లు పబ్లిక్కి పెట్టారు అనేది మీరు క్లియర్గా మెన్షన్, ట్రాన్స్పరెన్సీ ఉండాలి. ఎన్ని టికెట్లు అమ్ముడయ్యాయి అనేది, అమ్మిన దానికి కూడా రుజువులు చూపించగలరు. రేపు ఎవరన్నా ఆర్టీఐ పరిధిలోకి రాదు, ఆర్టీఐ పరిధిలోకి బీసీఐ రాదు. అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే బీసీఐ ఆర్టీఐ అంటే సమాచార హక్కు చట్టం ఉంటుంది, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కిందకి రాదు. కానీ మీకు ఆన్సరబిలిటీ ఉంది, కామన్ పబ్లిక్ ఆన్సరబిలిటీ ఉంది. మీరు ఎన్ని టికెట్లు అమ్మారు? గతంలో ఒకసారి హైదరాబాద్లో లాఠీ చార్జ్ అయినప్పుడు ఒక ఇంటర్నేషనల్ మ్యాచ్ అప్పుడు ఎన్ని టికెట్లు పబ్లిక్ పెట్టారో ఆ రోజు అప్పటి ప్రెసిడెంట్ అజరుద్దీన్ కూడా చెప్పాల్సి వచ్చింది. అలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. అలాగే మీరు ఎన్ని టికెట్లు పెట్టారు, ఎన్ని పాస్లు ఇచ్చారు, ఎన్ని కార్పొరేట్ బాక్సులు ఉన్నాయి. సో మొత్తం బ్రేకప్ కావాలి, మాకు కావాలి, ఖచ్చితంగా కావాలి. బ్రేకప్ ఇచ్చేలా చూడాలి. టికెట్లు ఫ్రాంచైజీలే స్వయంగా బ్లాక్ మార్కెట్ చేసే పరిస్థితిని
బీసీసీఐ నివారించారు. ఫ్రాంచైజీలు ఎక్కువ లాభాలు గడిస్తేనే కదా ఐపీఎల్ ఇంత ఆరోగ్యంగా ఉంటుంది, ఇంత హ్యాపీగా ఉంటుంది అని చెప్పి ఫ్రాంచైజీలకి ఇలాంటి అక్రమ మార్గాలకి పాల్పడే అవకాశాన్ని చూసి చూడనట్టుగా బీసీసీఐ వదిలేస్తే అంతకంటే దరిద్రం లేదు. ఎందుకంటే బంగారు బాతులాగా అవుతుంది. కామన్ పబ్లిక్ని బాధ పెడితే ఆటోమేటిక్గా దాని రిపర్కషన్స్ వాళ్ళు ఫేస్ చేయాల్సి ఉంటుంది. సో ఖచ్చితంగా ఏదో ఒక చర్య తీసుకోవాలి. ఎన్ని టికెట్లు అమ్ముడిపోయాయి, టికెట్లు అన్నీ నిజంగా పెట్టారా, కామన్ పబ్లిక్ కోసం ఇచ్చిన టికెట్లు అన్నీ నిజంగా పెట్టారా, కొన్ని ఏమైనా వేరే మార్గాలు తరలిస్తున్నారా అనే దానికి ఖచ్చితమైన క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఫ్రాంచైజీలకు ఉంది. ఈ 2 మార్పులు చేయాలి. అప్పర్ సీలింగ్ పెట్టాలి, ఎన్ని టికెట్లు పబ్లిక్ అమ్ముతున్నారు అనే విషయంలో క్లారిటీ ఉండాలి. అన్ని పబ్లిక్కి ఆన్లైన్ ద్వారా అమ్మినట్టు మనకి ప్రూఫ్ కూడా చూపించే ఏర్పాట్లు బీసీసీఐ చేయాలి. అలా చేస్తేనే మనం కామన్ పబ్లిక్కి న్యాయం జరుగుతుంది. లేకపోతే ఎప్పుడు ఈ హార్ట్ బర్న్ ఉంటేనే ఉంటుంది. అరే టికెట్ దొరకలేదు, నాకు ఎంతమంది ఫోన్ చేస్తారు, సార్ ప్లీజ్ మీ దగ్గర టికెట్లు ఉన్నాయా. నేను ఎవరిని టికెట్లు అడగను, మీకు తెలుసు కదా, ఎవరిని అడగాను. నేను టికెట్లు అడగను, సన్ రైజర్స్ మేనేజ్మెంట్ అని హెచ్సీఏ వాళ్ళని అడగను. ఆ టికెట్ల కోసం 2-3 టికెట్ల కోసం కక్కుర్తిపడి వాళ్ళకి అనుకూలంగా మాట్లాడడం నాకు చేత కాదు. సో నేను ఎవరి మీద క్రిటిసైజ్ చేయడానికి సిద్ధంగా ఉంటాను. కాబట్టి నేను ఇలాంటి మొహమాటాలకి వెళ్ళే అవకాశం లేదు. టికెట్లు ఎవరిని అడగను, నాకు కూడా అడగను. నేను కొనుక్కుంటే నాకు దొరికితే కొనుక్కుంటా, లేకపోతే అది జస్ట్ కీప్ క్వైట్ అంతే తప్ప నేను టికెట్లు పాసులు ఎవరిని అడగను. సో చాలామంది నన్ను అడుగుతుంటారు డెస్పరేట్గా, ప్లీజ్ దయచేసి నాకు 2 టికెట్లు ఇప్పించండి అడుగుతారు. సో ఇలాంటి పరిస్థితి అవాయిడబుల్. నిజంగా అన్ని న్యాయంగా జరిగితే ఎవరైతే జెన్యూన్ ఫ్యాన్స్ ఉంటారో వాళ్ళకి అనుకున్న అవసరమైన టికెట్లు, వాళ్ళు అనుకున్న టికెట్లు ఖచ్చితంగా దొరుకుతాయి. ఏమంటారు? మీ అభిప్రాయాలు ఈ విషయంలో, మీ అభిప్రాయాలు ఏంటో కామెంట్స్లో